అరే ప్రభాస్ అన్న సినిమా చూస్తుంటే మళ్ళీ ఇప్పుడే ఒక 10 years సినిమా అయిందంటే మనకు అసలు విచిత్రం అనిపిస్తుంది. 10 years కాదు, మళ్ళీ ఇయర్లో రిలీజ్ అనిపిస్తుంది. నిన్న మొన్న ఒక 1 year 2 years కనిపించింది బాహుబలి సినిమా. 2 పాటలు కలిపి తీసినందుకు చెప్తున్నా మన రాజమౌళి గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. మళ్ళీ ఒక సునామీ అని చెప్పొచ్చు బాహుబలికి. ఇది ఒక కలెక్షన్లో మళ్ళీ రికార్డ్ అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడా చూసింది అలాగా, ఇప్పుడు చూసి ఒక లెక్క అలాగా మన బాహుబలి ఇది. అసలు చెప్పాలంటే మాటలు లేవు. మన రానా గారు మాత్రం ఇలా డిఫరెంట్ కనిపిస్తారు. అంటే ఈ పాటలో చూపిస్తుంటే డిఫరెంట్ కనిపిస్తారు రానా గారు యాక్టింగ్ అని. అంటే అప్పట్లో మనకి యూట్యూబ్లో అనేది అంత ఎక్కువ లేవు, ఇట్లా పబ్లిసిటీ లేదు. ఇప్పుడు ఉన్న యూట్యూబ్లలో చూసిన వాళ్ళు అందరూ చెప్తున్నా అసలు ఇలాంటి సినిమా మిస్ కావద్దు అంటే చూడని వాళ్ళు కూడా చిన్నపిల్లలకి స్కూల్ వాళ్ళకు కూడా చూపించండి. అంత బాగుంది. ఒక బుక్ ఇది. ఒక బాహుబలి సినిమా అంటే ఒక బుక్ ఇది. అదే రాజమౌళి గారి సినిమా అంటే ఒక బుక్ సినిమా అని చెప్పొచ్చు. ఇలాంటి సినిమా తీయాలంటే సాధ్యం కాదు ఎవరికి కూడా. అంటే మన తెలుగు సినిమా ఇక్కడ నుంచి ఒక ప్రపంచంలో పోయిందంటే చాలా గొప్పగా ఫీల్ కావాలి. అంటే మన తెలుగు సినిమా మన ఇండియా దాటిందంటే ప్రభాస్ గారు యాక్టింగ్ మాత్రం ఇరగదీసేసిండు, ఇచ్చి పడేసిండు. ఎక్కడ దక్కలే ప్రభాస్ గారు కూడా యాక్టింగ్లో మాత్రం ఇరగదీసేసిండు. ప్రభాస్ అని నిజంగా చెప్తున్నా మళ్ళీ చూపించేసాడు. మళ్ళీ బాహుబలి అంటే ఏందో మళ్ళీ గుర్తు చేసావు. బాహుబలి 3 రావాలని ఎదురు చూస్తున్నాం మేము. రావాలే సినిమా అది కూడా. ఇప్పటి మటుకైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం, ఫుల్ పార్టీ చేసుకున్నాం. అంటే ఇద్దరు నచ్చారు. అంటే తమన్నా అని చెప్పాలి, అనుష్క అని చెప్పాలి. ఇద్దరు యాక్టింగ్ బాగురు. తమన్నా గారు యాక్టింగ్ బాగా చేసారు, అనుష్క గారు యాక్టింగ్ చాలా బాగా చేశారు. మెయిన్ చెప్పాలంటే ఇక్కడ మ్యూజిక్ కీరవాణి గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఇరగదీసేసారు. అంటే మన దీనికి ఇంకోటి ఈ సినిమా తర్వాత అంటే ఆయనకు ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది అనుకోవచ్చు. అంటే ప్రతి సినిమా తీసినప్పుడు ఆయన ఆస్కార్ అవార్డు మనం ఒక అంటే డిఫరెంట్ కలిపిండి అనమాట. కొద్దిగా అలా కలిపేసిండు కొద్దిగా డిఫరెంట్. అంటే 2 పాటలు చూడలేం కదా, 2 పాటలనే ఒక్క పాట లెక్క తీసిండు. అట్లా ఉండదు. ఇప్పుడున్న దాంట్లోనే డిఫరెంట్ ఉంది, చాలా బాగుంది, కొత్తగా ఉంది. నిజంగా చెప్తున్నా బాహుబలి సూపర్. జై బాహుబలి.